వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్. నేను మీ రహీం. ప్రస్తుత లోక్సభ ఎన్నికలు గులాబీ పార్టీకి అగ్ని పరీక్షగా మారాయి. ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు భారతీయ జనతా పార్టీ లోక్సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రాష్ట్రంలో అత్యధిక సీట్లను గెలుచుకోవడానికి కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఈ నేపథ్యంలో కనీసం కొన్ని సీట్లైనా తెచ్చుకోవడానికి గులాబీ పార్టీ అగ్రనాయకత్వం శ్రమిస్తోంది. తెలంగాణలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి ప్రస్తుతం తీవ్ర గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికలు గులాబీ పార్టీకి అగ్ని పరీక్షగా మారాయి. ఒక్క మాటలో చెప్పాలంటే భారత రాష్ట్ర సమితి మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ఇటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, అటు ప్రతిపక్షంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మధ్య తీవ్ర పోరు నెలకొంది. తెలంగాణలో అధికారంలో ఉండడంతో మొత్తం 17 నియోజకవర్గాల్లో మెజారిటీ సెగ్మెంట్లు గెలుచుకోవాలని నిర్ణయించుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇలాంటి విషయాల్లో సహజంగా ముఖ్యమంత్రిపైనే బాధ్యత పెడుతుంటుంది కాంగ్రెస్ అధిష్టానం. ఈసారి కూడా ఎప్పటిలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మెజారిటీ సీట్లు గెలుచుకునే బాధ్యత పెట్టింది హైకమాండ్. దీంతో 4 నెలల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడు హోదాలో సత్తా చాటిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో తన చాతుర్యం ప్రదర్శించడానికి సన్నద్దమయ్యారు. సహజంగా అధికారంలో ఉన్న పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందులోనూ తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వచ్చి 6 నెలలు కూడా కాలేదు. రేవంత్ సర్కారుపై చెప్పుకోదగ్గ ప్రతికూలత కూడా లేదు. పైపెచ్చు ఈ 4 నెలల కాలంలో ప్రజలకు ఉపయోగపడే అనేక పనులకు శ్రీకారం చుట్టింది రేవంత్ రెడ్డి సర్కార్. ప్రధానంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం సూపర్ డూపర్ గా హిట్ అయింది. ఆధార్ కార్డు చూపించి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు తెలంగాణ ఆడపడుచులు. మరోవైపు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కూడా దూకుడు మీద ఉంది. మొత్తం 17 నియోజకవర్గాలను టార్గెట్ గా పెట్టుకుంది. సారాకే సారా, సత్రా హమారా నినాదంతో జనంలోకి దూసుకువెళ్తోంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా అనేక మంది బీజేపీ అగ్రనేతలు తెలంగాణలో విస్తృతంగా పర్యటించారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనను, అలాగే 4 నెలల రేవంత్ రెడ్డి పాలనను టార్గెట్ చేసుకుని ప్రచారంలోకి దూసుకెళ్తోంది భారతీయ జనతా పార్టీ. తెలంగాణ వెనుకబాటుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ 2 పార్టీలే కారణమంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు కమలనాథులు. ఇదిలా ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గులాబీ పార్టీలో పరిస్థితులు తారుమారయ్యాయి. తెలంగాణలో ఓటమిని బీఆర్ఎస్ ఏమాత్రం ఊహించలేదు. ఖచ్చితంగా తాము హ్యాట్రిక్ కొడతామనుకున్న కేసీఆర్ జాతీయ రాజకీయాలపై కూడా దృష్టి పెట్టారు. అందుకోసం టీఆర్ఎస్ పేరు మార్చి బీఆర్ఎస్ గా ముందుకెళ్లారు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్ పేరుతో కూటమి కట్టడానికి దేశవ్యాప్తంగా వివిధ పార్టీల అధినేతలతో చర్చలు జరిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఒక్కొక్కరిగా నాయకులు గులాబీ పార్టీని వీడడం మొదలైంది. మరోవైపు గేట్లు ఓపెన్ చేశామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగంగా ప్రకటన చేయడంతో వలసలు జోరయ్యాయి. వరంగల్ నియోజకవర్గానికి కడియం కావ్యకు బీఫామ్ ఇస్తే చివరి క్షణంలో పోటీ చేసేది లేదంటూ యూటర్న్ తీసుకుంది కావ్య. చివరకు కాంగ్రెస్ టికెట్పై అదే వరంగల్ నియోజకవర్గం నుంచి బరిలో నిల్చుంది. ఇటువంటి పరిస్థితి వస్తుందని గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ ఎన్నడూ ఊహించి ఉండరు. ఏమైనా ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో గౌరవప్రదమైన సీట్లు తెచ్చుకోకుంటే బీఆర్ఎస్ ఉనికే డేంజర్ జోన్లో పడే ప్రమాదం ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇది ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.